బ్లాక్ బాస్టర్ అన్న. బీజిఎం ఎలివేషన్స్ బాగుంది. ఎంట్రన్స్ ప్రభాస్ అన్న బాగుంటుంది. కేజీఎఫ్ అది వేరేది, ఇది వేరేది. ఇది ప్రభాస్ స్టెప్, బాహుబలి ఇంకా వేరే స్టెప్. ఆయన ఇంకో లెవెల్లో వెళ్ళిపోయాడు. మిర్చి తర్వాత ఇంకా పెద్ద మాస్, ఛత్రపతి మాస్, మిర్చి ఇంకా మాస్. కేజీఎఫ్ డైరెక్టర్, కేజీఎఫ్ 2 డైరెక్టర్ తీసిన ఊపు. ఇప్పుడు పార్ట్ 1 నెక్స్ట్ పార్ట్ 2 రెండు బ్లాక్ బాస్టర్. మొత్తం మొత్తం బాగున్నాయి. కామన్ ఆడియన్ వచ్చి చూడొచ్చు సినిమా. ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేస్తే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, కన్నడ ఫిలిం ఇండస్ట్రీ పాన్ ఇండియా లెవెల్లో ఎక్కడికో వెళ్తుంది. బీజిఎం అయితే బాగుంది కానీ థియేటర్లో సౌండ్ అంతా ఇవ్వలేదు అన్న. మాకు బీజిఎం అంతగా కనెక్ట్ అవ్వలేదు. నెక్స్ట్ వేరే పీవీఆర్లో ప్రసాద్లో ప్లాన్ చేస్తున్నాము, అక్కడ బీజిఎం వెళ్ళేస్తాడో చూడాలి. పార్ట్ 2 కన్ఫామ్గా ఉంది. క్లైమాక్స్లోనే ఇంటి ఇచ్చాడు. అండ్ క్లైమాక్స్లో ఒక షాట్ ఉంటుంది. ఆ షాట్కు థియేటర్లో మొత్తం సీట్లలో ఎవ్వరు కూర్చోరు అన్న, అందరు నిలబడే చూస్తారు సినిమా. కేజీఎఫ్ 2 కంటే డబల్ ఉన్నాయి అన్న ఎలివేషన్ సీన్స్. ప్రభాస్ ఫ్యాన్స్కి ఏదైతే ఆకలి మీద ఉన్నారో ప్రశాంత్ నీల్ ఫుల్ మీల్స్ పెట్టి మాకు ఆకలి కడుపు నింపారు. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫిలిం అన్న ప్రభాస్ కెరియర్లో ఇది. థ్యాంక్ యూ. ఏముందన్న, ఇంకా టాలీవుడ్లో ప్రభాస్ లాంటి హీరో మళ్ళీ పుట్టలేడు. టాలీవుడ్ కాదు, హాలీవుడ్ కాదు, ఏ వుడ్లో పుట్టలేడు. ఏందన్న సినిమా, ఏందన్న అసలు కూర్చొని చూడనీకి మనిషికి ఓపిక రావాలన్న. కుర్చీలో కూర్చోలేకపోతున్నాం అన్న, సినిమాని చూడలేకపోతున్నాం. ఆ యాక్షన్ ఏంది ఈ రేంజ్లో చూపిస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదన్న. హ్యాట్స్ ఆఫ్ ప్రభాస్ అన్న, నీ యాక్టింగ్కి ఇంకొకడు పుట్టలేడన్న నీలాగా. ఇంకెంతకుమించి ఏం చెప్పలేకపోతున్నాం మేము ప్రభాస్ ఫ్యాన్స్గా. అసలు ఏం మాట్లాడాలో అర్థమవుతలేదన్న. సీన్కి కేజీఎఫ్ని మించిపోయింది ఏందన్న సినిమా. కేజీఎఫ్ ఎక్కడో మూలకు పెట్టేసినాం అన్నది. ప్రశాంత్ నీల్ గారు మీ సినిమా మీరే కేజీఎఫ్ని పక్కన పెట్టేశారు. ప్రభాస్ని ఒక రేంజ్లో చూపించారు. ఇంతకు మించి ఏం మాట్లాడలేకపోతున్నా. థ్యాంక్ యూ. బాగున్నా. ఎలివేషన్ మాత్రం బాగా ఇచ్చారు. సినిమా మాత్రం అసలు గూజ్ బంప్స్. సీన్కి మాత్రం ఒక ఎంట్రుకలు ఇచ్చుంటాయి అన్న. ఇక ఎలివేషన్ మాత్రం పీక్స్ అన్న, చాలా ఒక మామూలుగా లేదైతే. ఇంటర్వల్ సీన్ ఒకటి, మధ్యలో ఫైట్ ఉంటుంది అన్న. ఫైట్ కాదన్న, అయితే అమ్మోరు వచ్చి ఆడుతున్నట్టు ఉంటుంది. సేమ్ అన్న, సేమ్ ఆసం సినిమా అయితే. మా సౌండ్కి బీజం మాదే, ఆ సౌండ్లకి బీజం తప్పేది అంతే. యాక్షన్ ఏందన్నా అసలు గూస్ బంప్స్. అసలు కూర్చోలేమన్నా. ఒక్కొక్క సీన్ ఒక్కొక్క బాబా హైలైట్ అన్నది అయితే. చెత్త దానికన్నా దానికి అమ్మ మొగుడు అన్నది ఫైట్లో. నాలన్నిటికి ఇది అమ్మ మొగుడు. మొత్తం మాసే. బ్లాక్ బస్టర్ హిట్ అన్న, సింపుల్గా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది. ఇండస్ట్రీ మొత్తం ఇంకో బ్రేక్ చేసింది అన్న. చాలా అంతకు మించి ఇంకేం చెప్పలేము. వెయిటింగ్ ఫర్ పార్ట్ 2 అంతే. దాని అన్ని రికార్డ్స్ బ్రేక్ అన్న. ఏదైతే రికార్డ్ ఉందో పైన ఆ బ్రేక్ ఈజీగా కొట్టేస్తుంది అన్న. 100% ఇది మాత్రము. వెయిటింగ్ ఫర్ పార్ట్ 2 అంతే. బ్లాక్ బస్టర్ హిట్. వెరీ గుడ్ సినిమా. అసలు కేజీఎఫ్ 2 ఏం లేదు దీని ముందు. వెరీ వెరీ గుడ్. అసలు ఎలివేషన్స్ మాస్క్ అంతకు మించి ప్యూర్ యాక్షన్ ఎపిసోడ్స్. అసలు యాక్షన్ కొరియోగ్రఫీ నాకు తెలిసి చాలా సినిమాల్లో లేదు. RRR లాంటి ఆ లెవెల్, ఆల్మోస్ట్ ఆ లెవెల్ని ఎక్కువ బాగా చూపించారు. ప్రభాస్ అన్న బెస్ట్ కంబ్యాక్ ఫిల్మ్. అసలు ఇంకా వెనక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంకా పైకి వెళ్ళడమే. సూపర్ సినిమా అసలు. వెరీ వెరీ గుడ్. బొమ్మ బ్లాక్ బస్టర్ అంతే. ఫస్ట్ డే నుంచి రికార్డ్ కలెక్షన్స్. కట్అవుట్ చూసి వాడిపోయినా బ్రో నేను. బీజిఎం అంటే యాజ్ యూజువల్ రవి బాసు అట్లనే కొట్టిండు ఆయన. ఇంకా అంటే 95% మంచిగా ఉంది. 100% బీజిఎం అంటే నేను చెప్పలేను. 95% నచ్చింది నాకు. ఇంకా 100% కొట్టచ్చు. 95% బీజిఎం నచ్చింది. కానీ పేషెన్స్ చెక్ చేస్తాడు బ్రో. నువ్వు సినిమా చూసినాక నాకు అదే చెప్తావు బ్రో. పేషెన్స్ చెక్ చేస్తానే ఉంటాడు. ఫ్రెండ్షిప్ వాల్యూస్ అంటే మా ఫ్రెండ్ జోలికి వస్తే మొత్తం అనే రేంజ్లోనే ఉంటుంది మా మొత్తం. నువ్వు టచ్ చేయి, నీకు ఎట్లుంటో చూపిస్తా అంతే. టచ్ చేసే వాళ్ళే ప్రభాస్ ఎలివేషన్స్ హై బ్రో.
టూ హై చెప్తున్నా. ఫస్ట్ హాఫ్ ఎట్లా అంటే మొత్తం ఫస్ట్ హాఫ్ మొత్తం మామూలు చూపించారు. సెకండ్ హాఫ్ మొత్తం కాన్సార్ని ఇంట్రడ్యూస్ చేశారు. కాన్సార్ ఇంట్రడ్యూస్ చేసినాక వేరే లెవెల్. పృథ్వీరాజ్ వచ్చినాక ఇంకొక లెవెల్ ఉంటుంది. చెప్తున్నా పేషెన్స్ చెక్ చేస్తాడు. ఇదైతే రాసి పెట్టుకోరి 5 బ్రో. నేను డయాడ్ ఫ్యాన్స్ని అడగద్దు బ్రో, డయాడ్ ఫ్యాన్స్ని అడగద్దు, ఎవరు మీడియం ఆడియన్స్ చెప్పాలి. సలార్ 2 గురించి అయితే ఏం అది కరెక్ట్గా ఏం రివీల్ లేదు, కరెక్ట్గా ఏం రివీల్ చేయలేడు. అలా పెట్టి వదిలేస్తాడు అనమాట. నీకు అక్కడ మైండ్ ఎక్కడ ఆగిపోవాలో అక్కడ ఆగిపోతుంది. నీకు దాని నుంచి ముందుకెళ్ళదు. నువ్వేం జరుగుతుందో నువ్వు చూడాలంతే, చూస్తేనే అర్థమవుతుంది. సిమిలారిటీస్ అంటే కొన్ని అనిపించినాయి, చాలా తక్కువ, 5% అనిపించినాయి. కానీ ఫైట్ మాత్రం వేరే ఊరా మాస్. ఫైట్లు అయితే ఊరా మాస్ అన్న. ఒక్క షాట్ ఉంటుంది, కాళీమాత చెప్పకూడదు, కాళీమాత సీన్ అని ఫస్ట్ చెప్పారులే, నేను చెప్పడం ఏంటి, అది ట్రైలర్లోనే ఉంది. కానీ థియేటర్లో చూసినప్పుడు అన్నా నుంచున్నాం, ఫోటోగ్రఫీ ఓకే అన్న, అన్నీ బాగున్నాయి అన్న, అన్నీ బాగున్నాయి. మొత్తం బొగ్గే, అందం ఉండదు, అందంని చూపియాడు, అందరికి బొగ్గు రాసి పడేస్తాడు అంతే, మొత్తం అంతే. సినిమా బాగుంది, చాలా బాగుంది. శృతి హాసన్ క్యారెక్టరే వేరన్న. ఆమె వస్తుంది, మనం ఏం డౌట్లు ఉన్నాయి మనకన్నీ, అవన్నీ ఆమె అడుగుతూ ఉంటుంది. నేను చెప్పొద్దు ఇవన్నీ, మనకి ఏమేమి డౌట్లు వస్తాయో సినిమా చూస్తున్నప్పుడు ఆమె ఆ డౌట్స్ క్లారిటీ చేసుకుంటుంది. ఇంటర్వల్ చాలా బాగుందన్న, బ్యాంగ్. ఇక అక్కడతో ఆగిపోతుంది ఇంకా నీకు సినిమా, వేరే లెవెల్. పేషెన్స్ చెక్ చేస్తాడు ప్రశాంత్ నీల్, అంతే. బాగుంది సినిమా. చెప్తాడు ఫ్రెండ్కి చాలా జానిస్తాడన్న ప్రభాస్ అన్న అనేది. ఫ్రెండ్ కోసం ప్రాణం వేయడానికైనా సిద్ధం ఉంటాం. ఇంకోటి అమ్మ మాట జవదాటాడన్న, అదే హైలైట్ అంటే అమ్మ మాట జవదాటాడు. అమ్మ చెప్పిన మాట కంపల్సరీ పాటిస్తాడన్న ప్రభాస్ అన్న, ఇది 100%. కానీ ఫైట్లు అయితే ఉన్నాయన్న, ఏక్ సెట్ ఉన్నాయి ఫైట్లు అయితే. ఒక్కొక్క సీన్ చూస్తుంటే ప్రభాస్ అన్నని ఏక్ సెట్ ఉంటుంది అన్న. థ్యాంక్ యూ సో మచ్. కానీ ప్రభాస్ అన్న చూస్తే మాత్రం ఒక రేంజ్, ఇంకా ప్రభాస్ అన్న కట్అవుట్కి కరెక్ట్ చూపించిండు. ఇంకా ఎవరు అంటే ఆది గురించి వచ్చింది, ఇంకా దాని గురించి మనం మాట్లాడుకోకూడదు. కట్అవుట్ తగ్గట్టు సినిమా మావాడు చెప్తాడు, మిగిలింది లేదు, సంబంధం లేదు, అస్సలు సంబంధం లేదు. కేజీఎఫ్కి అయితే అసలు సంబంధం లేదు. కాబట్టి మేకింగ్ అట్టు ఉంటుంది, ఎడిటింగ్ మేకింగ్ అంత అలా ఉంటుంది. కానీ కేజీఎఫ్కి అయితే ఏం సంబంధం లేదు, అంతే. అగో మావాడు చెప్తున్నా, ఐ డోంట్ కేర్, ఇంకా అంతే. అవుట్ ఆఫ్ అన్న చూడొచ్చు ఇంకా. హేటర్స్కి అయితే ఇచ్చి పడేసి ఎవడైనా ట్రోలింగ్ తీసేటోళ్ళకైతే ముందే చెప్తున్నా భయ్య, ట్రోలింగ్ తీయాలంటే భయపడాలి. ట్రోలింగ్ తీసేటోళ్ళకి ప్రతి ఒక్కరికి ముందే చెప్తున్నా, ట్రోలింగ్స్ అయితే చేయకండి. సినిమా బాగానే ఉందన్న, ఫస్ట్కి వెళ్ళి లాస్ట్ వరకు బాగానే ఉంది. ఫ్రెండ్షిప్ గురించి, ఒక ఫ్రెండ్కి ఎట్లుంటాడు, ఏ టైంలో సిచ్యువేషన్ ఎట్లుంటాడో ఆ టైంలో ప్రభాస్ వచ్చి సిచ్యువేషన్ హెల్ప్ చేస్తాడు, అందరికి నరికిస్తాడు. సీదా లాస్ట్లో మాత్రం ట్విస్ట్ మాత్రం హైలైట్ ఉంటుంది. తర్వాత పార్ట్ 2 అనేది వీళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ కాస్త ఎనిమిస్ అవుతారా, లేకపోతే అట్లనే ఉంటారా, ప్రభాస్ ఇంకా అతను ఇట్లనే కలిసిమెలిసి ఉంటారా, లేకపోతే ఎనిమిస్ అవుతారా, పార్ట్ 2లో చూడాలి. అంతే, ఇంకేం లేదు సినిమా, అంతే. బీజా మాత్రం సూపర్. అది ఫ్రెండ్షిప్ సాంగ్ మాత్రం ఇంకా అవుట్ ఆఫ్ అనుకున్నది ఒకటి. ఫైట్ సీన్స్, ఇంకా ఫైట్స్ ప్రసాద్ నీల్ అంటే ట్విస్ట్ అంటే ప్రసాద్ నీల్, ఇది మాత్రం ఫిక్స్ అయిపోయి అందరం మైండ్లలో ఇదే ఉండిపోతుంది. కేజీఎఫ్ 2 ఏంది బ్రో, బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ చేస్తుంది అనుకుంటున్నా నేనైతే. బ్రేక్ చేస్తుంది, ఆల్మోస్ట్ బ్రేక్ అయిపోతుంది. చెప్పు, ఇక్కడ వచ్చి చెప్పు. ఇంకోటి కూడా డిసప్పాయింటింగ్ ఏముందంటే ప్రభాస్ ఎక్కువ కనిపించలేదు సినిమాలో. ప్రభాస్ కనిపించుంటే ఇంకా హైప్ ఉండుండేది సినిమాలో, అదొకటే మైనస్. అంతే, బాడీ గిట కొంచెం సన్నగా అనిపించింది, కొంచెం హెవీ బాడీ ఉంటే మాత్రం సెట్ ఉంటుండే సినిమాకి. మేము అది అనుకుంటున్నాం అన్న. ఫస్ట్ ట్రోల్స్, ట్రోల్స్ కానీ యూట్యూబ్లో చెప్పడం కానీ, కేజీఎఫ్కి సల్లార్కి మధ్యలో కేజీఎఫ్ రాకీ బాయ్ వచ్చి సల్లార్ని కాపాడు కానీ, అంటే సారీ రాకీని సల్లార్ కాపాడు కానీ అట్లుంటుండే. కానీ దానికి దీనికి లింక్ లేదనుకుంటున్నా, ఎందుకంటే ప్రశాంత్ నీళ్ళు ఏం ట్విస్ట్ ఇస్తాడో మనకి తెలియదు. పార్ట్ 2 చూస్తే తెలిసిపోతుంది అంతే. దానికి అది కేజీఎఫ్ అనేది చిన్న పార్ట్, సల్లార్ అనేది కేజీఎఫ్ ఈడు ఉంటే సల్లార్ అనేది ఈడుంది అంతే. రేటింగ్ ఇవ్వచ్చు అన్న 9.5, 10 బరాబర్ 9.5 అనుకో. థ్యాంక్ యూ అన్న. ఈరోజు ఒకటే హ్యాపీ అన్న, నా ఫ్రెండ్స్ అందరికి నా వల్ల సినిమా చూపించాను, వాళ్ళకి మాట ఇచ్చాను, నేను తెలిసాను. ఏమంటారు ఫ్రెండ్స్?
అంతే బ్రో, సై ఉంది సినిమా, ఇది సూపర్ ఉంది బ్రో. ఏం బ్రో బ్రో అన్న గురించి చెప్పాల్సిందే, ఇంకా ఏ డైలాగ్ అవసరం లేదు బ్రో. ఆయన కట్అవుట్ చూస్తేనే సినిమా చూడాలన్న ఫీలింగ్ వస్తుంది బ్రో ప్రతి ఒక్కరికి. ఆయన హైట్, ఆయన పర్సనాలిటీ, ఆయన బాడీకి ఇంకా ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు బ్రో. సినిమా చూస్తే చాలు ఆయన కోసం వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. సినిమా డైరెక్టర్ల గురించి వాళ్ళ గురించి కాదు, మెయిన్ ప్రభాస్ అన్న కోసం వచ్చేటోళ్ళు ఉంటారు. అన్న అట్లా చేతులు ఇలా తిప్పినా సరే అదొక ఎక్కువ చూపించలేదు అన్న. అంటే మధ్య మధ్యలో ప్రభాస్ ఎక్కువ తన ఫ్రెండ్ మాట వినడం ఎక్కువ, అంటే ప్రభాస్ని ఎక్కువ హైలైట్ చేయలేదు అనుకుంటున్నారు అంతే. కానీ ప్రభాస్దే ఉంది మూవీ మొత్తం, మెయిన్ ప్రభాస్దే మూవీ, ఇంకేం లేదన్న అంతే. ఫైట్స్ ఫైట్స్ అంటే సూపర్ బ్రో. ఫైట్స్కి వాటికి చాలా బాగున్నాయి. అసలు ఆయన కత్తులు పట్టుకుని కాళికమాత రూపంలో వెనకాల నుంచి కత్తులు ఇట్లా ఇట్లా వస్తాయి బ్రో. సేమ్ ఇలా అక్కడ ఆయన నరికడం అవసరం లేదు, ఇలా పెట్టే టైంలోనే నువ్వు లెగిసి నిలబడతావు బ్రో. ఆటోమేటిక్గా వైబ్రేషన్ ఎలా వచ్చింది తెలుసా? ఆ టైంలో మనం ఉంటే నిజంగా ఆ టైంలో ఏం చేయాలో కూడా అర్థం కాదు, అట్లా అనిపించింది. బాడీ మొత్తం నరాల్లో ఉన్న రక్తం మొత్తం పొంగింది బ్రో. ఆ సినిమా చూడగానే ఒకటి అనిపించింది, ఎంత ఎలాంటి వాడినైనా సరే చంపడంలో తప్పు లేదు, చెత్తన కొడుకుని చంపడంలో తప్పు లేదు అనడానికి మెయిన్ ఆ సినిమాయే బ్రో. ఫ్రెండ్షిప్ కోసం ఫ్రెండ్ ఎవడన్నా నిలబడతాడు బ్రో అంతలాగా. వాళ్ళ అమ్మ అక్కడ దూరం పెట్టి వాడు వస్తాడు బ్రో ఫ్రెండ్ కోసం. అట్లాంటి వాడు అస్సలే ఉండడు బ్రో. ప్రభాస్ అన్న హైలైట్ బ్రో, ఆయన మించిన హీరో ఎవ్వరు లేరు. ఆయన్ని పడగొట్టి హీరో ఇంకా పుట్టలేదు అంతే. ఫోటోగ్రఫీ ఏముంది బ్రో, అది సేమ్ కేజీఎఫ్ మూవీ ఎట్లా అనిపిస్తుంది సేమ్ అట్లా ఉంటుంది బ్రో. బ్లాక్ అండ్ వైట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్. అంటే ఇప్పుడు అలా ఏమి ఉండదు బ్రో, ఇదంతా ఫ్రెండ్షిప్ కోసం, అదేమో వాళ్ళ తల్లి కోసం కేజీఎఫ్. లేదు బ్రో, వాళ్ళ తల్లి చెప్పింది వింటాడనంటే ఫ్రెండ్షిప్ని ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళొద్దు, ఆ గొడవలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు అంటే వాళ్ళ అమ్మ మాట కట్టుబడి ఒక్క నిమిషం ఆగుతాడు అంతే. తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళ ఫ్రెండ్ చేసిన మెయిల్ని గుర్తుపెట్టుకుని నువ్వు వెళ్ళు అని చెప్తుంది హీరోకి. అప్పుడు హీరో ఎంట్రీ ఇస్తాడు లోపలికి, అందరినీ చంపకుండా వస్తాడు. అదంతా చేసింది కూడా ఫ్రెండ్ కోసమే. మెయిన్ ఇందులో ఉన్నదంతా ఫ్రెండ్షిప్ కోసం తప్ప వేరే దేనికోసం లేదు బ్రో. మెయిన్ ఏంటి బ్రో పార్ట్ 1లో ఏముంటుంది బ్రో, ఎనిమీస్ ఎవరెవరు అన్నది చూపిస్తూ ఉంటారు. తర్వాత పార్ట్ 1లో ఫైట్లు ఇవన్నీ పక్కన పెడేస్తే నాకు తెలిసి హైలైట్ ఏంటంటే బ్రో, వీళ్ళ ఫ్రెండ్స్ స్థానంలో ఉండి వీడి ఫ్రెండ్కే అప్ చెప్తాడు బ్రో కుర్చీ. ఆ ఫ్రెండ్ తీసుకోడు, లాస్ట్కి హీరోవే కూర్చుంటాడు ఆ కుర్చీలో అంతే, ఇంకేం లేదు. సెకండ్ పార్ట్ కూడా లేదు సెకండ్ హాఫ్లో చూపిస్తారు. ఫస్ట్ హాఫ్లో కలిసి ఉన్నట్టు చూపించారు, సెకండ్ హాఫ్లోనే ఉంటుంది మొత్తం స్టోరీ అంతా.